ఓం గణాధిపతి హను నమస్తే శ్రీమాత్రే నమ జయ శ్రీరామ్ జయ హనుమాన్. ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. స్వాములు నీలకుండ నుండి విజయనగరం వెళ్ళే మార్గం ఇది. పెద్ద పెద్ద కొండలో సరదాగా ఒక వీడియో తీద్దామని, బాగుంది కదా లొకేషన్ అని వీడియో పెడదామని యూట్యూబ్లో. నాకు ఎడిట్ చేయడం రాదు, ఎలా ఉంటే అలా పెట్టేస్తున్నాను. స్వాములు ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ జయ శ్రీరామ్ జయ హనుమాన్ హర హర మహాదేవ శంభో శంకర్. ఎడిట్ చేయటం, సాంగ్స్ పెట్టడం అలాంటివి నాకు తెలియదు. కేవలం ఏంటంటే ఒక లొకేషన్ చూపించడానికి ఇలా నేను వస్తున్నాను కాబట్టి ఈ ఏరియా అంతా చూడడానికి. చూడండి అక్కడ పెద్ద పెద్ద కొండలు. ఓం నమ శివాయ 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 హర హర మహాదేవ శంభో శంకర. ప్రతి ఒక్కరూ దైవారాధనలో ఉండాలి. నిత్యం శివనామస్మరణ స్మరిస్తూ ఉండండి. హర హర మహాదేవ. ఓం నమ శివ శ్రీమాత్రే నమ ఓం నమ శ్రీమాత్రే జయ శ్రీరామ్ జయ హనుమాన్. ఓం నమో వెంకటేశ ఓం నమో నారాయణాయ అంటూ ఎప్పుడు నిత్యం స్మరించండి. మంత్రోపదేశం చేయటం వల్ల మీకు మీ కుటుంబానికి కూడా చాలా మంచి జరుగుతుంది, శుభం జరుగుతుంది. ఏమి కీడు కాకుండా అన్నీ కూడా శుభకార్యాలు జరుగుతుంటాయి. మంచి పని ఏదైనా మంచి పని మొదలుపెట్టేటప్పుడు కూడా మీకు ఎటువంటి ఆటంకాలు రాకుండా, ఆరోగ్య సమస్యలు రాకుండా అన్ని విధాలా కూడా మీకు ఆ మహాదేవుడు అనుగ్రహిస్తాడు, ఆ జగన్మాత అనుగ్రహిస్తుంది. ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. చూడండి ఎంత సుందరమైన లొకేషన్ చూడండి స్వాములు, చాలా బాగుంది. ఇక్కడ ఏదో లేవుడ్ మొత్తం అపార్ట్మెంట్లే లైన్ చేస్తున్నారు. ఓం నమ శివాయ 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 ఓం నమ. కరెక్ట్గా నీలకొండ నుంచి విజయనగరం 30 కిలోమీటర్లు ఉంటుందండి స్వాములు. ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. బస్సు కూడా వెళ్తుంది స్వాములు. ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. ఇది గిడిజాల గ్రామం. ఓం నమ శివాయ ఓం నమ శివాయ. ఈ రూట్ అయితే సైడు చక్కగా ఎర్రమట్టి ఉండి నడవడానికి చాలా బాగుంది. నా కాళ్ళు ఆల్రెడీ అరిగిపోయి ఉన్నాయి కాబట్టి ఇలాగ ఈ ప్లేస్ అయితే చక్కగా ఎర్రమట్టి ఉండటం వల్ల చాలా ఫ్రీగా నడగలుగుతున్నాను. ఓం నమ శివాయ. స్వామి కాశీ వెళ్తున్నాను స్వామి, నడిచి స్వామి. 2 నెలలు పడుతుంది స్వామి. ఫిబ్రవరి కూడా 10 ఫిబ్రవరిలో కూడా చెప్పలేము. ఫిబ్రవరిలో 10 అయిపోవచ్చు, 5గా ఫిబ్రవరి నెలకి వెళ్ళాలనుకున్నాను స్వామి. ఓం నమ శివాయ. ఇది గిరిజాల గ్రామమే కదా స్వామి ఇది. ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. కాకినాడ నుంచి స్వామి, కాకినాడ నుంచి అంటే ఇలా విజయనగరం స్ట్రైట్ అంట కదా విజయనగరం అటు నుంచి అలాగా పార్వతీపురం ఎక్కడ రూట్ చెప్తారు. ఉన్నారు రూట్ మ్యాప్ ఉంది, అలా చూసుకుంటూ వెళ్తారు. నాతో కలడానికి ఎవరు లేరు, నేను సింగిల్, నేను ఒక్కనే వెళ్తున్నాను. ఒకళ్ళిద్దరు ముగ్గురు అయితే ఊసిపోనా ఇంక నేనే చేసుకుంటున్నాను స్వామి. పూజ అయ్యింది, దగ్గర సామాన్లన్నీ పూజ సామాన్లు అన్నీ ఉన్నాయి. శివలింగం, చిన్న శివలింగం, నందీశ్వరుడు అన్నీ ఉన్నాయి. అన్నీ శుభ్రంగా పూజ చేసుకుంటా చక్కగా టైంకి ఆగటం. మధ్యాహ్నం స్నానం సాక్స్లు వేసుకోకూడదని ముత్తుకోవాలి. సాక్స్లు వేసుకోవచ్చండి. అదో భక్తుడు ద్రాక్షారాన్ని సాక్స్లు ఇచ్చారండి గిఫ్ట్. అయితే నేనే వేసుకో, అదే గిఫ్ట్ అంటే ఇచ్చారు. ప్రతిదీ పళ్ళు ఇస్తారు, అలాగే సాక్స్లు వేసుకుని ఇచ్చారు. వేసుకోవాలి ఇప్పుడు వరకు. అయితే ముందు కాయలు మంటక ముందు, కాలు కన్నాలు ఆడక ముందు వేసుకోవాలి. ఆ తర్వాత అయ్యే కాయ రైపెక్కలు అయిపోతాయి, కన్నాలు పడిపోతే ఆ తర్వాత అయ్యే వేసుకున్నా సరే కాయలు అన్నానికి ముందు వేసుకోవచ్చు. అయ్యే అదే సార్, అదే సార్. ఇది పక్కన బాగుంది సార్. కింద గుడిలోకి వెళ్ళిపోతాను తెలిసిన సాక్స్లతో గుళ్ళోకి వెళ్ళిపోతున్నారా? అమ్మో కాళ్ళు మూగిపోతే చెప్తాను.